అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. కొత్త అల్లునికి మస్తు మర్యాదలు, వడ్డీ ఇచ్చిండ్రు 290 తీర్ల వంటలు, మేడారంలో ఎరైటీ వ్యాపారాలు, 50 రూపాయలకు అమ్ముతున్నారట బకెటెడు నీళ్లు, హనుమాన్ విగ్రహం చుట్టూ కుక్క ప్రదక్షిణలు, అటెంక దీనికి మొక్కుతున్నారు భక్తులు, డ్రైవర్ లేకుండానే రివర్స్ లో వచ్చింది కారు, బండ్లను గుద్దుకుంటా పోయింది ఈ తీరు. అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్, సంక్రాంతి పండుగకు కొత్త అల్లుళ్ళ పంట పండుతుందిలా. ఏం వంటకాలు అన్న తింటున్నారా? నోట్లు వేసుకుంటే కరిగిపోయే స్వీట్లు తింటున్నారు. నిన్నటికి నిన్న తెనాలిలో ఒక ఇంట్లో అత్తగారికి అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చిర్రా. వాళ్ళ ముచ్చట మరవక ముందే ఇట చూడుండ్రి, ఒక కొత్త అల్లునికి ఎట్లా సర్ప్రైజ్ ఇచ్చిర్రో. అమ్మ బాబోయ్, అత్తగారి ఇంటోళ్ళంతా అల్లుని కళ్ళకు గంతలు కట్టుకొని పట్టుకోబోతున్నారంటే కొత్త అల్లునికి సంక్రాంతి నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టే. పోండి, పైలంగా తీసుకుపోండి. ఇక రానైతే వచ్చిండ్రు. కూసబెట్టండి, అల్లుని కూసబెట్టండి. ఓ కొత్త పెళ్లి కొడుక, పైలం కుర్చీలో కూసో, కింద పడేవో. 1 2 3 ఒక్కసారి కళ్ళు తెరు. వాహ్ వాహ్ వాహ్, వాటే వంటలు పో. ఇంతకీ ఇవన్నీ ఎన్ని రకాలు అనుకుంటున్నారు? 290 రకాలు. చూడరాదండి మీరే. ఈడి నుంచి ఆడి వరకు, ఆ నుంచి ఈడి వరకు ఒక్కో వంటకం, ఒక్కో స్వీటు ఎట్లా గుమగుమలాడిపోతున్నదో. మరి ఇంకెందుకు ఆలస్యం? అత్తగారు, మామగారు, మీ అల్లుడి గారికి వడ్డించండి. నర్సీపట్నంలో కొత్త అల్లుడి గారికి చేసిన మర్యాద అండి ఇదంతా. కొద్ది రోజుల కింద శ్రీహర్ష లక్ష్మీ నవ్యకు లగ్గమైతే సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లునికి ఇట్లా ఏర్పాట్లు చేసిండ్రు అన్నట్టు. కానీ 290 రకాల వంటలు చేయడం అంటే మామూలు మాటలు కాదు పోండి. ఇక ఇది టుంచితే ఖమ్మం జిల్లా పాల్వంచలో కూడా కొత్త అల్లునికి అత్తగారోళ్ళు 271 రకాలు, 271 రకాల వంటలు చేసి పెడితే అల్లుడు గారిది ఒక మూర్ఖం కాదనుకోరాదండి. చెప్పండి అల్లుడు గారు, మరి 271 రకాల టేస్ట్ చేశారా? దాదాపు ఒక 130 ఐటమ్స్ వరకు టేస్ట్ చూడటం జరిగిందండి. సో ఇంత కష్టపడి చేసినందుకు మా అత్తగారికి, మామగారికి, అలాగే మా మామగారికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. ఇన్నారులా 130 రకాల వంటలను టేస్ట్ చేసిండట. ఇక అంతగానం ఆస్వాదించినాక మళ్ళీ ఏమంటున్నాడు ఆయనండి, ఇలాంటిది మళ్ళీ ఇంకొకసారి వస్తే బాగుంటుంది. ఇన్నారులా అల్లుడి గారి చమత్కారాలు ఎట్లున్నాయో, కొత్త అల్లుడి గారి కోరికలు ఎట్లున్నాయో మళ్ళా వచ్చే సంక్రాంతికి కూడా ఇట్లనే చేసి పెట్టాలి అంటున్నాడు. కానీ మామూలు మర్యాదలు కాదు పోండి. ఇదేమైనా అల్లుడి గారు, ఈసారి మీ సంక్రాంతి అదుర్సిపోండి. పని చేసినోడు 10 మందిని జాస్తే ఉపాయం వచ్చినోడు ఊరందరినీ జాదిండట. అవును నిజమేనుల్లా. ఉపాయం వచ్చినోళ్ళు ఉపాసం అస్సలే ఉండరు. ఏదో ఒకటి చేసి కడుపు నింపుకుంటారు. మీదికెంచి 10 మందికి పెడతారు. అసోంటి తెలివి మంతులే కొందరు మేడారం జాతరలా ఎరేటి ఉపాయాలతోని వింత వ్యాపారాలు చేస్తుర్రులా. అవి చూస్తే పర్సన్ అవుతారు మీరే. మేడారం జాతరలో కొందరు చేస్తున్న వ్యాపారాలు చూస్తుంటే ఈ ఐడియా వీళ్ళకి ఎట్లొచ్చిందబ్బా అనుడు కాదు, అసలు ఈ ఐడియా మనకెందుకు రాలేదబ్బా అని అంటారు కావచ్చులా. అవును, ఎందుకంటే వీళ్ళ వ్యాపారం చూడండి. జంపన్న వాగు దగ్గరలో స్నానానికి వేడి నీళ్ళు అమ్ముతున్నారు. బకెట్ నీళ్లకు 50 రూపాయలట. కట్టెల పొయ్యి మీద కాగబెట్టిస్తున్నారు. ఇప్పుడు సలెక్కున్నది కదా, సన్నీళ్లకు అనుకుబడుతుంది అని చెప్పి కొందరు ఈ వేడి నీళ్ళు కొనుక్కొని చేస్తున్నారు. మంచిగా వాళ్ళ అవసరం వీళ్ళకి ఆదాయం అన్నట్టు. భలే ఉన్నది కదా ఉపాయం. ఇది ఒక్కటే కాదు, కొందరు చెట్ల కింద ఉన్న జాకిరాయికి ఇస్తున్నారట. అట్లనే ఫోన్లు ఛార్జింగ్ పెట్టే వ్యాపారం కూడా మంచిగానే నడుస్తున్నదట. మొన్నట్లా జరిగిన కుంభమేళాలో పళ్ళ పుల్లలు అమ్మి లచ్చలు సంపాదించినరట ఒకలనే వార్త తిన్నాం కదా. అట్లా వీళ్ళ వ్యాపారం కూడా నడిచే ఛాన్స్ ఉన్నది. మరి జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు పోతున్నారు. ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా అయిపోయినట్టే కాబట్టి రేపటి నుంచి ఇంకా భక్తుల రద్దీ పెరిగితే వీళ్ళకు గిరాకీ కూడా ఇంకా బాగా పెరిగే ఛాన్స్ ఉన్నది. అందుకే అంటారు మరి ఆలోచనే ఆదాయం అని. గుడికి పోయినోళ్ళు పూజారి ఆశీర్వాదం తీసుకుంటారు, దేవునికి దండం పెట్టుకుంటారు, హారతి కళ్ళకు అద్దుకొని ప్రసాదం తీసుకుంటారు కదా. అయితే అదే గీడో కాడ గుడికాడికి పోయిన ప్రతి ఒక్క భక్తులు ఆడున్న కుక్కకు దండం పెట్టుకుంటున్నట్టులా. అవును, ఎందుకంటే చూడుండ్రు మీరే.
చూసినరానుల్లా గుడిలో పడుకున్న కుక్కను ఒకలెనుకొగలు లైన్ కట్టి మరి మొక్కుతున్నారు. ఎందుకు మరి దీని మీద ఇంత భక్తి వీళ్ళకు అంటే, మొన్నటిదాకా ఈ కుక్క హనుమాన్ విగ్రహం చుట్టూ ఆగకుండా 3 రోజులు తిరిగిందుల్లా. ఇట్లా తిరిగి తిరిగి గుళ్ళనే ఉండేటాళ్లకు ఇదంతా దైవలీల అనుకుంటా గుడికొచ్చిన భక్తులు కుక్కకు మొక్కుతున్నారు. ఈ కుక్క కూడా ఈ నుంచి ఏడికి పోతలేదు, ఎవ్వరు మొక్కినా పక్కకు కూడా జరుగుతలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్లో ముచ్చటిది. అయితే ఈ కుక్క మొదట్లో ఇట్లా గుడిలో విగ్రహం చుట్టూ తిరిగేటాళ్లకు అందరూ దీనికి రేబిస్ రోగం వచ్చిందని ప్రచారం చేసిండ్రు. ఆయన టెస్ట్ చేసిన డాక్టర్లు అదేం లేదు, కుక్క మంచిగానే ఉన్నదని చెప్పిండ్రట. అందుకే ఇది దైవభక్తి కుక్కే అనుకుంటా వేలాది మంది మొక్కుతున్నారు. ఇట్లా బండిని చాలు చేసిన, కారుని చాలు చేసిన, గేర్ వేస్తే చాలు రైన ముందుకు దూసుకుపోతుంది. ఇక రోడ్డు ఎక్కినాక 4 లేన్ల రోడ్డు 6 లేన్ల రోడ్డు అయితే 100 మీద పోతారు. కార్ల 100 మీద ప్రయాణం అంటే మామూలు ఖుషి ఉండదు కదా. అయితే ఇక్కడ కారుని చాలు చేసిర్రు కానీ ముంగటి కోలేదులా. ఇక చూడుండ్రి ఎంత పని అయిందో. అరే రాములా, 2 స్కూటీల మీదకి ఎక్కి కిందికి రానే వచ్చింది పో. ఓ అన్నా నువ్వు జల్దీ ఉరికి ఆపవే. ఓ ఎనుకున్న జనాలు మీరు జర లేండి వచ్చి తాకితే లేని పోని పీకులాట అవుతుంది. అమ్మా అటిడి చేసి ఆగింది పో. ఇంతల్ని ఈ అన్న కూడా కారుని ఆపిండు కానీ పాపం దెబ్బ తాకినట్టున్నది కదా. పంజాబ్ రాష్ట్రంలో జరిగింది ముచ్చట. మరి డౌన్ ఉండబట్టి కారు ఇట్లా వచ్చిందో లేకుంటే గేర్లు గిట్ల ఎటమటంగా పడ్డాయో తెలియదు కానీ జర్రంత సేపట్లోనే ఆగమైంది. ఇంకా నయ్యం అదృష్టం మంచిగుండే వాళ్ళ ప్రాణాల మీదకి రాలేదు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు మేడ్చల్ జిల్లా నాచారం కాడ కూడా రోడ్డు మీద నడుచుకుంటా పోతున్న ముసలమ్మని చూడండి కారోడ ఎట్లా టక్కర్ చేసిండో. దేవా, ముసలమ్మ మీదకి ఎంచిపోనే పోయింది. ఓ అన్నలు ఎవరన్నా ఉరికి రండ్రే, అవ్వలేసి కూర్చున్నది, జల్దీ నా దావఖానా పట్టుకపోన్రీ. పాపం ముసలమ్మకైతే సీరియస్గా ఉన్నది అంటున్నారు. మరి ఆ కారోడు మందేసే డ్రైవింగ్ చేసిండో, ఆయనతో ఫోన్ మాట్లాడుకుంటా ఇట్లా డ్రైవింగ్ చేసిండో కానీ ఉత్త పుణ్యానికి ముసలమ్మ పానాల మీదకి తెచ్చిండు. జనాలు చూసిండ్రు కదా, జర రోడ్డు ఎక్కితే పైలంగా ఉండండి, చూసుకొని నడవండి, జాగ్రత్త సుమి. ఊర్లో ఏతుల ఏంకటి అనేటోడు ఒకడు ఉండేటోడు, అంటే ఇప్పటికి కూడా ఉన్నాడు అనుకోండి. హాడు అని ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదుల్లా. ఎవరన్నా కనబడితే చాలు కావాలని మరీ ఎక్కువ చేస్తాడు. దారిన పోయేటోళ్ళను ఆపి గెలుకుతుంటాడు. ఇంకో గస ఉంటాడే ఉన్నట్టున్నాడు గీడ కూడా ఒకడు. మరి వీడు ఎవడు ఏం చేసిండో చూడండి మీరే. ఇగో ఈయన పక్కనున్నాడు, ఇద్దరు ఓవర్ యాక్షన్గా వాళ్ళు. అవును, రీల్స్ చేసేదానికి ఇట్లా బయటకు వచ్చి రోడ్డు మీద పోయే బస్సుకు అడ్డం తిరిగి ఏం చేసిండ్రో చూడండి. ఒకడు డిప్సీలు కొడుతుంటే ఇంకొకడు గొప్పగా చూస్తుండు. మరి ఆ బస్సు ఆపకుండా అట్లనే ముందుకొస్తే పరిస్థితి ఏంది ఇల్లది? కొంచెం అన్న ఉండద్దా? వీళ్ళు అతి కాకపోతే సరే, మొత్తానికైతే లైకుల కోసమో షేర్ల కోసమో ఇట్లా చేసిండ్రు కాబట్టి ఇలా పర్ఫార్మెన్స్కి ఏదో ఒక అవార్డు ఇవ్వాలి కదా. మరి అదేందో చూద్దాం ఇప్పుడు. అయ్యిందా? బాగా అయ్యిందా? పోలీసులు అరెస్ట్ చేసిన పోలే దిమ్మ తిరిగి ఉంటది. మరి లేకపోతే రోడ్డు మీద పోయేటోళ్ళకి ఇబ్బంది కలిగించడం అవసరమా? ఆగ్రాలో జరిగిన ఆగం ఇది. సరే, ఏనైనా ఇట్లా చేసుడైతే తప్పు కదా. ఇసొంటోళ్ళకు పోలీసులు ఇట్లా చేస్తేనే బుద్ధి వస్తుంది. మరి హలో, తిన్నవారా సృజన? ఏం తిన్నావురా? అవునా, నేనా నీ వేళ్ళ తిన్నా. అర్థం కాలేదా? లేడీస్ ఫింగర్ కర్రీ. ఇగో ఇట్లా ఏ ముచ్చట్లు దొరకక సొల్లు ముచ్చట్లు పెట్టేటోళ్ళ ప్రేమలు మూడొద్దుల మురిపాలేమో కానీ వెనుకటోళ్ళ ప్రేమలు ఎల్లకాలం ఉండేటియుల్లా. అట్లుంటది వాళ్ళ పాయరం. మరి ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ఈ ప్రేమ గురించి అంటే, ఇగో ఈ జంటను చూసి. ఆలుమగల బంధమే అదుర్సుల్లా. ఏ బంధంలో కూడా చూడలేము అంతటి ఆప్యాయతను, ప్రేమను. సరే, సంసారం అన్నాక లొల్లులు పంచాదులు అలకలు కామనే గాని కష్టం వచ్చిన యాళ్ళ ఒకరి కోసం ఒకరు నిలబడతారు చూడండి. అప్పుడు ఎరుకైతుంది కట్టుకున్న వాళ్ళ ప్రేమ ఏందనేది. ఇగో ఈడ చూడండి, అవ్వకు పాపం పానం మంచిగా లేక వండుకొని ఉన్నది. మందులు వేసుకునే యాళ్ళు అవుతున్నా కూడా ఏం తింటలేదట, లేస్తలేదట. అందుకని ఇగో తాతనే పల్లెంలో ఒక 2 ఇడ్లీలు పెట్టుకొచ్చి లే లే లే
లేచి తిను, ఇంత మింగుడు పడితే మందులు వేసుకోవచ్చు అని లేపిండు. నాకు సాధన అయితే లేదు, ఏం లేవాలి అన్నట్టే లేస్తున్నది అవ్వ. చేతిలో పళ్ళం పెట్టి తిను అని ఇస్తుంటే అవ్వ నా వల్ల కాదు ఇప్పుడు తినుడు అన్నట్టే పక్కకు నూకింది. ఆయన తాత గట్లా అంటే ఎట్లా తినాలే, తినకపోతే బలం ఎట్లా వస్తుంది, ఇప్పటికే శాత కాకవన్నావు ఇంకా శాత కాకుండా అవుతావా, తినింత తిను శక్తి వస్తుంది అని నోట్ల ముద్ద పెట్టిండు. అయినా కూడా అవ్వ తినకుండా బయటికి ఇడిస్తే మళ్ళా తీసి ఎంత ప్రేమ కొద్దీ తిను ఎందుకు ఇట్లా ఎత్తున్నావు, తిని ఇన్ని గోళీలు వేసుకొని మళ్ళా వండుకో కావాలంటే అని మంచిగా తినిపించిండు. చూడండి, తినకుంటే నీ పానం ఏం కావాలనుకుంటావు, నువ్వు చక్కగా లేకుంటే నేనేమైపోవాలనుకుంటాను అని క్లాస్ వీకినట్టున్నాడు. 102 ఇండ్లట తాతకు. ఈ ఈడుల ఆలి మీద ఆయన చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోయిన నెటిజన్లు ఇరుగా తిప్పుతున్నారు ఇప్పుడు ఈ వీడియోని ఇంటర్నెట్లో. ఎంతైనా అప్పటి ప్రేమలే వేరులా కదా. రావాలి బాబు రావాలి, ట్రైన్ బయలుదేరిపోతుంది. ఎక్కాలి బాబు ఎక్కాలి, తొందర అందరికందరు లోపెట్టుకోండి, ఎవ్వరు కూడా డోర్ దగ్గర నిలబడద్దు. రెడీ. చుక్కు 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 చుక్కు. అయ్యో దిగండి తొందరగా, రైలు ఆగిపోయింది. రైలు ఆగిపోవడేంది అని ఆలోచిస్తున్నారా? అదే మరి ట్విస్ట్ ఇక్కడ అన్నట్టు, ఆగింది అక్కడ. అయ్యో అందరికందరు ప్యాసింజర్లను రైళ్ల నుంచి కిందికి దింపుతున్నారు, ఏదన్నా ప్రమాదం జరిగిందా అనుకుంటున్నారా? ప్రమాదం ఏం జరగలే, కాకపోతే కరెంటు పోయింది. అవును, రన్నింగ్ లో ఉన్న రైళ్లకు అదాటిన పవర్ సప్లై ఆగిపోయేసరికి ఎక్కడ రైళ్ళు అక్కడనే ఆగిపోయినాయట గాల్లే. వెంటనే అలారం మోగేసరికి ఆఫీసర్లకు తెలిసి సిబ్బందిని అందరినీ పంపి ఇగో ఇట్లా ప్రయాణికులను దించి పట్టాల మించి నడిపించుకుంటా పంపిండ్రు. మళ్ళీ ఇది పోయి పొద్దుగాల 9 గంటలకు అందరు ఆఫీసులకు పోయాయి అల్లనట. మరి ఎంతమంది ఆఫీసులకు లేట్ పోయినరో, ఎంతమంది బాసులతో తిట్ల పడ్డారో, మరి వీళ్ళంతా పైసలు పెట్టి టికెట్లు కొన్నోళ్ళే కాబట్టి ఇలా పైసలు ఇలా వెనకకి ఇచ్చిండ్రో లేదో తెలియదు. కానీ మరి అసలు పవర్ సప్లై ఎందుకు ఆగిపోయింది ఏందనే దాని మీద విచారణ చేస్తున్నారట. కానీ రోడ్డు మీద పోతే ట్రాఫిక్ జామ్ లో లేట్ అవుతుందని మెట్రో రైలు ఎక్కితే ఇవి కూడా దాటినిట్లా ఆగిపోతే ఎట్లా నువ్వు ఇంతకి ఇది ఏడ జరిగిందో చెప్పలే కాదు, టోక్యోలో ముచ్చట. మెడికల్ ఆఫీసర్ దవాఖానకు వస్తే ఎట్లుంటుందో కథ, స్టాఫ్ అంతా గజగజ వణుకుతారులే. సార్ వస్తుండని సీరియస్ గా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోతారు. కానీ ఇక్కడ ఒక ఆఫీసర్ వస్తే అందరికందరూ ఫోన్లు బట్టి వీడియోలు తీసిర్రు. ఎందుకట్లా? ఆయన ఏమన్నా పర్ఫార్మెన్స్ ఇచ్చిందా అంటే అబ్బో మామూలు పర్ఫార్మెన్స్ కాదు అది. చూడండి మీరే. ఇగో ఇక్కడ కింద వండుకొని ముచ్చట పెడుతున్న మనిషి ఉత్తపచ్చోడు కాదు, రాజస్థాన్ టాంకులో ఉన్న ఒక హాస్పిటల్లో సీనియర్ మెడికల్ ఆఫీసరు. మరి ఇందట ఎందుకు ఇట్లా కింద వండుకున్నాడు ఈ మనిషి అంటే, పుల్లుగా దాగి దవాఖానకు వచ్చి సోయి సొక్క లేకుండా అన్నాడట. ఇట్లా ఎవరయ్యా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయాల్సిన నువ్వే పేషెంట్ లెక్క ఇట్లా పడిపోయినవేందయ్యా అంటే ఏదేదో మొత్తుకుంటున్నాడట సోయి లేకుండా. పోనీ పాంట్యవన్నవు లేచి బెడ్ మీద నాన్న వండవయ్యా స్వామి అంటే ఓహో నాకు కిందనే మంచి ఉన్నది అంటున్నాడట. ఆయన తగ్గ ఇట్లా చేస్తుండమ్మా మీ ఓడని వాళ్ళ ఇంటోళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటిని ముచ్చెమటలు పట్టినాయట దవాఖానకు వచ్చిన వాళ్ళకు. ఈయనకు మెదట్లేదో ప్రాబ్లం వచ్చి 2-3 దినాల నుంచి సెలవులు ఉన్నాడట. ఆయన ఇప్పుడు బిర్రుగా తాగేసరికి దవాఖాన గుర్తొచ్చి అట్లా పోయిందట. ఆయనకు కాలి మంచి లేదు, మేము వచ్చి తీసుకుపోతాం అన్నారట. కానీ ఇంకా నయ్యం మెడికల్ ఆఫీసర్ కాబట్టి బుర్ర ఆపరేషన్ థియేటర్ల కురికి నిన్ను ఆపరేషన్ చేస్తా అని చెప్పి ఎవరికి ఆపరేషన్ చేయలేదు పటుర్రి. జర ఆయన కాలీలకు వచ్చి చక్కగా అయ్యేదాకా వేరే దవాఖానలో ట్రీట్మెంట్ చేపిస్తే మంచిగా ఉంటది. లేకుంటే డాక్టర్ సాబే కదా అని ఈయన దగ్గరికి ఎవరైనా పేషెంట్లు వచ్చిందనుకో, పేషెంట్తో వచ్చిన వాళ్ళని పేషెంట్లను చేసి పంపగలయినా అని అనుకోబట్టిరట. ఆ దవాఖానకు చికిత్స కోసం వచ్చిన కొంతమంది పేషెంట్ల తరపులు రై అని బండెనక బండి వరుస పెట్టొచ్చినాయి ఊళ్ళకు. వెహికల్స్ అన్ని డెకరేట్ చేసి ఉన్నాయి. మైకుల మోత మోగింది. డీజే సప్పుళ్ళు ఆటపాటలతోటి ఎంజాయ్ చేసిర్రు. ఇంత గొప్పగా చెప్తున్నామంటే ఏదో పండగ సంబరం గురించే అనుకుంటున్నారేమో, కానీ కాదు. మరేం సంబరమో చూసేయండి మీరే. ఇన్నిగనం కార్లు ఒకదాని ఇంకొకటి వస్తున్నాయి. ఎవరన్నా పెద్ద మనిషి వచ్చిండ్రా ఏంది ఊర్లోకి అనుకుంటున్నారా? వచ్చింది పెద్ద మనిషి కాదు, బుడ్డి మనిషి. హిమాచల్ ప్రదేశ్ హరింపూర్ లో ఉండే రాజు అనేటైనకు బిడ్డ పుట్టిందని సంబరం కొద్దీ ఇగో ఇట్లా 13 కార్లతోని దవాఖానా నుంచి ఇంటి దాకా పెద్ద ర్యాలీ తీసిండు. రాజుకు అక్క చెల్లెళ్ళు లేరట. ఇంట్లో ఆడవిల్లుంటే మంచిగుండు అనుకునేదట ఎప్పటికీ. ఆయనతో ఇప్పుడు బిడ్డ పుట్టేసరికి సంబరం అంతా ఇలా తీసిండు అన్నట్టు ఇట్లా. కానీ నిజంగా గ్రేట్లే రాజు. మరి కాదనులా మొగోళ్లతో పాటు అన్నిట్లలో సమానంగా దూసుకుపోతున్నారు ఆడోళ్ళు ఈ కాలంలో. అట్లాంటిది కొన్ని జాగల్లా ఆడిపిల్ల పుట్టిందని తెలియంగానే పసికందుని తీసుకొచ్చి చెత్త కుప్పల పడేసుడు, నీళ్ళలో పడేసుడు చేసేటోళ్ళని ఇంతమందిని చూస్తలేము. అట్లాంటిది బిడ్డ పుట్టిందని ఇంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిందంటే పేరుకే కాదు ఆయన మనసుకు కూడా రాజే అనుకుంటా తారీఫ్ చేయబట్టినరట అక్కడ వాళ్ళు కొంతమంది. చూసిరు కదా
ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.